మీ అందరికీ తెలుసు, జూన్ మాసము 17 నుంచి 22 వరకు నేను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. తర్వాత మళ్ళీ జూలై మాసం 16 నుంచి 19 వరకు మరలా అడ్మిట్ అయ్యాను. ఎందుకంటే స్టోన్ సైజ్ పెద్దగా ఉంది కాబట్టి 2 సార్లు పగలగొట్టాను. అయితే రెండవసారి పూర్తిగా రాళ్ళను పిండి చేసేసారు. నాకు ఈ స్టోన్స్ అనేవి దాదాపుగా 2006 నుంచి ఫామ్ అవుతున్నవి. దానికి కారణం కూడా చెప్తాను. ఒక విలేజ్లో 4 years పనిచేశాను. అక్కడ దాదాపుగా 22 years క్రితం. అప్పుడు ఫిల్టర్ వాటర్ లేవు. ఆ ఊరిలో ఫ్లోరైడ్ వాటర్. సో ఆ వాటర్ క్రమంగా 4 years రావడం వల్ల చిన్న స్టోన్ ఫామ్ అయింది 6 mm. అది మొదలుకొని 2006 నుంచి, అంటే అక్కడ 2002 నుంచి 2006 వరకు పనిచేశాను. 2006లో మళ్ళీ బయట కాలేజ్ వెళ్ళినప్పుడు వీడికి వరకు అక్కడ డిసెంబర్ మాసంలో పనిచేసింది. అది మొదలుకొని దాదాపు 2006 నుంచి 2013 వరకు 13 mm అయింది. ఆ 6 నుంచి 13 వరకు 4 సార్లు ఆపరేట్ చేసుకున్నాను. తర్వాత 2013 దాటిన తర్వాత దాదాపు పెద్ద స్టోన్ ఫామ్ అయింది, 25 mm. ఈ నా కిడ్నీల స్టోన్ బాధ 11 సంవత్సరాల బాధ. దాదాపుగా ఆ 11 సంవత్సరాల బాధను దేవుడు మొన్నటి ఆపరేషన్తో ఒక్క రాయి కూడా లేకుండా, రిపోర్ట్లో నాకు ఫస్ట్ టైం నో క్యాలిక్యులీ సీన్ ఇన్ బోత్ కిడ్నీస్ అని అంటే నేను ఎంత సంతోషపడ్డాను. చప్పట్లు కొట్టి మనం దేవుడు. సరే, మనీ అయితే ఖర్చు అయింది మనకు దాదాపు 2 లక్షల రూపాయలు. దానికి దేవుడే ఖర్చు పెట్టాడు, మనం కాదు. అయినప్పటికీ కూడా ఆ స్టోన్స్ ఒక చిన్న స్టెంట్ ఉంది. ఆ స్టెంట్ రేపు సోమవారం వెళ్ళి అడ్మిట్ అయితే ఉదయం సాయంకాలం వరకు తీసేస్తారు. దానిపై కూడా ప్రార్థించండి. డాక్టర్ అన్నాడు రెస్ట్ తీసుకోవాలన్నాడు, కానీ నాకు వాక్యం చెప్పకపోతే నిద్ర కూడా రాదు. ఆ లోపల ఎర్మియా అయితే ఎలా అయితే లోపల బర్నింగ్ అవుతుందో నాకు అలా అన్నమాట. సో ఈ దినం మనము స్నేహితుల దినోత్సవం కాబట్టి ఒక వండర్ఫుల్ పాట ఆంగ్లంలో